श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। इंदीवरदलश्याम इंदुकोटिनिभाननं इंदीवरदलश्यामं इंदुकोटिनिभाननं कंदर्पकोटिलावण्यं वंदेहं रघुनंदनं। నీలి కలువరేకుల వంటి నీలమేఘశ్యాముడై నీలివర్ణంతో ప్రకాశించేవాడు, కోటి చంద్రుల వంటి కాంతితోటి ఆహ్లాదాన్ని కలిగించే ముఖ వర్చస్సుతోటి అందరినీ కూడా ఆనందపెట్టేవాడు, కోటి మంది మన్మథుల యొక్క అందమును లావణ్యమును కూడా రాసిపోసినట్లుగా ఉండే సుందరాంగుడు మనోహరుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల శుభ పరంపరలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 257వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 36 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం
को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 36 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। अथ शैलसुता राम त्रिदशानिदमब्रवीत् समन्युरशपत् सर्वान् క్రోధ సంరక్తలోచన. దేవతలంతా కలిసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకోవడానికి గొప్పగా వారి చుట్టూతా చేరి భజన చేశారు అని అన్నారు. చాలా విచిత్రం ఏమంటే అథోమాంచ శివాంచైవ శివంచైవ అని నిన్నటి రోజున అనుకున్నాం కదా మనం. అంతే, అథోమాంచ శివంచైవ దేవా సర్షిగణాస్తదా అని నిన్నటి రోజున అనుకున్నాం. చేసినది వారి సరదాలకి సంతోషాలకి అడ్డం తగిలేం అనే దృష్టి ఉంది వీరికి, తెలుసు కాబోలు. అందులో మేడం గారికి చాలా ముందు కోపం వచ్చేస్తుంది అని ఊహించి ఉంటారు. ముందు వెళ్ళి ఆమె దగ్గర భజన చేయడం మొదలుపెట్టారు. అథ ఉమాం. ఆ తరువాత శివుడి వద్దకు వచ్చారు. ప్రసన్నంగా జాలితో ఎంతో కరుణతో ఉండేలాంటి పరమశివుడి దగ్గర వీరికి భయమే లేదు, సందేహమే లేదు, ఏదైనా తేడా అవుతుందేమో, తేడా కొడుతుందేమో అని. అమ్మవారి దగ్గరే ఎందుకో కాస్త అనుమానంగా ఉంది. గమనించండి ఎంత చమత్కారంగా ఉందో కథ. వారు ఇద్దరుండగా ఎవరితో మాట్లాడారు? ముందు పరమశివుడితో మాట్లాడారు. లోపాయికారిగా వదిన ఒక చిన్న మాట అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి మరి వ్యవహారం అలా చక్కబెట్టుకురావాలి కదా. మరి ఆ వదిన గారు కాస్త గడసరి అనుకోండి, ఏమో లొంగదేమో అనే అనుమానం పీకుతోందనుకోండి, మొట్టమొదట అన్నగారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ వ్యవహారం అంతా అక్కడ చక్కబెట్టేసుకున్న తర్వాత అప్పుడు వదిన గారి దగ్గరికి వచ్చి ముచ్చట్లు, వ్యవహారాలు, కాస్త దువ్వడాలు ఇలాంటివన్నీ. ఈ సందర్భంలో ఆ వదిన గారు ఏం తక్కువదా, వ్యవహారం విషయం అంతా తెలుసుకున్నదే కదా. చాలా అంటే మనింటి రామాయణంలాగా ఉంది కథ. ఈ ఈగలేమో నా మీద పగబట్టేసే ఈవేళ. అథ శైలసుతారామ త్రిదశానిదమబ్రవీత్. ఆ పార్వతీదేవి ఏదో చెప్తున్నట్లుగా మొదలుపెట్టింది, కానీ సమన్యురశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. ఆ దృశ్యం ఎంత బాగా పండిస్తోందో అమ్మవారు. వాల్మీకి మహర్షే చెప్పాలి, మన పెద్దలే వ్యాఖ్యానించాలి, మనమే వినాలి అన్నట్లుగా అంత బాగుందన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. అథ శైలసుత రామ అని ఉంది. రామ సంబోధించారు విశ్వామిత్రులు. రాముడు మరింత అవధానంతో ఉన్నాడు, గురువులకేసి చూస్తున్నాడు. శైలసుత అంటే పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతి. ఆ మాటలో ఒక మంచి అర్థం ఉంది. ఇక్కడ భావం నిండుగా రావాలి అంటే ఆ మాటే పడాలి అక్కడ. అథ హైమవతి రామ అనన్న ఆ శ్లోకం పూర్తయిపోయేది. అంటే హిమము అంటే చల్లని మంచు, అందరికీ హాయిగా అనిపించేది. అటువంటి మంచు కొండకి పుట్టినటువంటి ఆ ఉమాదేవి అని అలా అలా చెప్పి ఉంటే అసలు కథలో అందమే లేదు. అసలు ఆ దృశ్యానికి తగినట్లుగా చెప్పాలి అంటే ఈ మాటలన్నీ అవసరం. ఒక్కొక్కటే చెప్పుకుందాం మనం. ఏమన్నారంటే సమన్యో అశపత్, శపించి పారేసింది, ఆక్రోశించింది అన్నారు. ఎవరెవరిని?
సర్వాన్ వీళ్ళు లేదు వాళ్ళు లేదు అంటే కొన్ని సందర్భాల్లో నాకే పాపం తెలియదు అని ఎవరైనా కాస్త తప్పించుకుందామో అని అనుకుంటే యువతలి వాళ్ళు గమనించరా, అందరూ ఆ సమూహంలోనే చేరి ముందుకొచ్చి మాట్లాడకపోయినా మరి ఒకరికొకరు ఒత్తాసు అన్నట్లుగా వ్యవహరించిన వాళ్లేగా. కనుక వీళ్ళు వాళ్ళు అనే భేదం లేకుండా అందరినీ శపించింది. ఒక్కొక్క మాట అవసరం, మళ్ళీ తర్వాత శ్లోకం చదువుకుని వెనక్కి వస్తాం మనం. శపించాలంటే ఒక రౌద్ర రసం కావాలి. ఒకానొక సందర్భంలో భర్త యొక్క అమాయకత్వాన్ని, మెతకతనాన్ని, ఆ జాలిగుండెని గమనించి ఆ ఆడపడుచు పిల్లలో వీరంతా కూడా రకరకాలుగా అతడి నుంచి లబ్ధులన్నీ పొందేసి తమ సుఖ సంతోషాలకి తమ సరదాలకి ఏకాస్త చోటు ఇవ్వకుండా చేసేసిన సందర్భంలో మరి ఒక ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తిస్తుంది? అంతటి దృశ్యంలో అయ్యో తప్పకుండా దానికేముంది, అసలు మాకు ఈ సంసారమే అక్కర్లేదు అని చెప్పేస్తే ఆ దృశ్యం పండుతుందా? పండనే పండదు అన్నమాట. అది ఒక చాతకాంతనం అయిపోతుంది. పార్వతీదేవి పండించింది, గొప్పగా పండించింది. ఆ రౌద్ర రసం అంత గొప్పగా పండాలి అంటే మన్యువు రావాలి, అంటే కోపం రావాలి. సమన్యుహు చెప్పారు. సమన్యుహు అశపత్ సర్వాను అని అన్నారు. అంటే గొప్ప కోపం వచ్చినప్పుడే వీళ్ళు వాళ్ళు అనే భేదం, పెద్ద చిన్న అనేటువంటి వగైరాలు ఏమీ పరిశీలన లేకుండా ఒక మాట అనేయగలుగుతారు. సమన్యురశపత్ సర్వాన్. మరి రౌద్ర రసం యొక్క స్థాయి భావం కోపంగా ఉంటే మరి దానికి విభావమో అనుభావమో ఇలాంటివి కొన్ని ఉండాలి కదా. భరతులు చెప్తారు, ఒక దృశ్యాన్ని ఎంత గొప్పగా పండించాలో, పండించవచ్చో ఒక్కొక్క రసాన్ని, దానికి కావాల్సినటువంటి మిగతా సామగ్రి అంతా. బహుశా మంచి మంచి హిట్ పిక్చర్స్ అంటారే, అవి తీసే దర్శకులంతా అదే చదువుకుంటారో ఏమో. దానికి కొన్ని ప్రధానంగా రసానికి స్థాయి భావం ఒకటి ఉంటుంది. విభావము, అనుభావము, వ్యభిచారి భావము అని మిగతావి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కోపంతో తీవ్రంగా శపించడానికి కోపం కావాలి. ఆ కోపం అనేటటువంటి స్థాయి భావం ద్వారా రౌద్ర రసాన్ని పండించడానికి కొన్ని అనుభవాలు, విభావాలు అవి కావాలి కదా. అవేలా అంటే క్రోధ సంరక్త లోచన అని అన్నారు. చాలా కోపం వచ్చినప్పుడు, మనస్సులో దుఃఖం ఆపుకోలేనప్పుడు కాస్తగా ఆ కళ్ళల్లో ఆ బాధ తాలూకు ఆ చెమ్మ అలా ఉండగా, అంటే కనుగుడ్ల నిండా నీళ్లు నిండగా, అది ఇంకా కిందకి కారినట్లు కాదు, అలాగని ఆ ముఖంలో సంతోషము, ప్రసన్నత, ప్రశాంతత కాదు. గుడ్ల నిండా నీళ్లున్న సందర్భంలో ఈ కను కొసలలో ఎరుపుదనం వస్తుంది. అది కోపంగా ఉన్నప్పుడు చూపించేటటువంటి లేదా చూపించాల్సినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి భావం అన్నమాట. అనుభావము, విభావము, వ్యభిచారి భావము అని ఆ రసాల్లో వీటన్నిటి గురించి వివరించి చెప్తూ ఉంటారు. ఎలా అయితే మనం మూవీ చూసేటప్పుడు ఒకడు కొట్టినప్పుడు వీడు వెంటనే చేతులు ఇలా అనడమో, లేకపోతే దానికి తగ్గట్టుగా అభినయం చేస్తూ ఉంటాడే, లేకపోతే నవ్వు వచ్చినప్పుడు ఇలా ఇలా చప్పట్లు కొడుతున్నట్లుగానో, లేకపోతే కళ్ళింత పెద్దవి చేస్తున్నట్లుగానో, ఆ రకమైనటువంటి అభినయం అంతటి వల్ల ఆ దృశ్యం అంత గొప్ప అనుభూతిని ఇస్తుంది యువతలి వాడికి. కనుక పార్వతీదేవి ఈ రౌద్ర రసాన్ని చూపించడం కోసం క్రోధ సంరక్తలోచన, ఈ కను కొసలు ఎరుపెక్కి సంరక్తములయ్యాయి. చాలా అంతరార్థం ఉంటుంది ఒక్కొక్క దానిలో. సరే, అది కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. అయి శపించింది అని అన్నారు. నిజానికి ఏమంటే క్రోధోపి దేవస్య వరేణ తుల్య అని అంటారు పెద్దలు కోప్పడినా అమ్మో నాన్నో అది పిల్లల పాలిట వరమే అవుతుంది, వీరికి లబ్ధిని చేకూర్చేదే అవుతుంది. పార్వతీదేవి శపించింది ఏమనంటే మీకెవరికి సంతానం లేకుండా పోవాలి, మా సంతతిని అడ్డుకున్నారు కదా. క్షణం. ఆ సందర్భంలో శపించింది. ఈ శాపం వరం ఎలా అయింది దాన్ని మనం వివరించుకోవాలి. యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషుదారేషు తస్మాన్ నోత్పాదయుష్యథ ఒక మాట ఉంది. చాలా విషయాలు, చాలా విశేషాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చిక్కుముడులు, మంచి మంచి సమాధానాలు దొరుకుతాయి. మనం తొట్రుబాటు పడకుండా నిదానంగా సావధానంగా గమనించాలి.
పార్వతీదేవికి కోపం రాలేదు, కోపం నటించింది. కోపంతో ఆవేశంతో అమంగళకరంగా మాట్లాడేలాంటి సందర్భాలు అక్కడ జరగలేదు. ఆవేశంతో అమంగళకరంగా మాట్లాడకపోవడానికి కారణం వివేకం. ఎప్పుడైతే వివేకం ఉందో ఆవేశం అనేదానికి తావే లేదు. కనుక సరే, ఇంతకుముందు ఏమనుకున్నాం, ఆ దృశ్యం అంత గొప్పగా పండాలి అంటే కోపం, మన్యువు, ఈ కనుకొసలు ఎర్రబడడం ఇదంతా అని చెప్పుకున్నాం కదా. దాన్ని అంతని ఒక్కసారి పరిశీలిస్తే కేవలం ఆ సందర్భోచితంగా జరిగినటువంటి ఆ వ్యవహారమే అక్కడ ఉంది తప్ప కాస్త వెనక్కి వెళ్ళి గమనిస్తే ఇదంతా వరమే. ఏ రకంగా అంటే సంతతి లేకుండా అని ఆ పార్వతీ అమ్మవారు అంది కదా, అది వరం ఎలా అయింది అంటే లోకానుగ్రహం కోసం. లోకానుగ్రహం కోసం ఆ పార్వతీదేవి దేవతలందరూ వాత్సల్యాన్ని చూపించాలి అనేటటువంటి ఒకానొక విశాలమైనటువంటి భావనతో దేవతలకే కనుక వారి సంతతి ఉండి వారి పాపులేషన్ అంత మాదిరిగా అలా అలా పెరిగిపోతే లోకంలో మరి ఎవరెంత భజించినా పిల్లలు కలగనంత వరకు లోకంలో మనం గమనిస్తామనుకోండి, ఆ పక్కింటి పిల్లవాడికి ఈ పక్కింటి పిల్లవాడికి వాళ్ళు బొమ్మలో వగైరాలో బయటకు వెళ్ళినప్పుడల్లా తెచ్చి పెట్టడం, ఇంట్లో వండుకున్నది కాస్త పిలిచి కూర్చోపెట్టి పెట్టడం, ఇది జరగచ్చు. మరి వారింటే పండంటి పిల్లలు కలిగిన తర్వాత మరి ఈ పక్క వాళ్ళ మీద అంతగా ఆదరం ఉంటుందా? ఉండదు. ఇక్కడ వీళ్ళు కష్టపడినా దేవతలంతా వీరు రక్షిస్తారు మనల్ని అని నమ్ముకున్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం, ఆ దేవతలకి పుత్రవాత్సల్యం ఈ భక్తుల్ని చూసుకుని తీర్చుకోవడం కోసం ఆ అమ్మవారు అనేటువంటి ఆ మాట లోకానికి అంత పెద్ద వరం అయిందన్నమాట. ఇది ఒక విషయం. రెండో విషయం ఏమంటే, నిన్నటి ఈ చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఏమనుంది, అథ శైలసుత రామ త్రిదశాను ఇదం అబ్రవీత్. ఈ శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం. అథ శైలసుత రామ త్రిదశాను ఇదం అబ్రవీత్ అను. త్రిదశులు అంటే ఏమి? ఎప్పుడు యౌవనంతో ఉండేవారు అని. యౌవనంతో ఉండేవారు ఎప్పుడు దేన్ని అభిలషిస్తారు? సుఖాల్ని, భోగాల్ని. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త అని కదా మన జగద్గురువులు చెప్పారు. కనుక మీరు యౌవనంలో ఉన్నారు, మీరు ఎప్పుడూ సంతోషాలతో విలాసాలతో గడపాలి అని అనుకుంటారు. అలాంటి సందర్భంలో లోకంలో జంటని ఎవరినైనా గమనించి మనం సంతానమా వగైరా వాటి గురించి ఏదైనా ప్రస్తావన చేస్తామనుకోండి, కొంతకాలం సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లుగా వాళ్ళ మాటలు మనకి తెలుస్తూ ఉంటాయే. ఆ మాదిరిగా ఏదో పాలసీసా పట్రావాలి, లేకపోతే పిల్లలకి టీకా వేయించాలి, లేకపోతే ఇంకొకటి ఏదో వగైరా వగైరా అనే బాదరబందీ గొడవ ఏమీ లేకుండా హాయిగా మీ ఆనందకరమైనటువంటి మీ యౌవనాన్ని సంతోషంగా అనుభవించండి అన్నట్లుగా వరంగా మారింది. అది ఆ దేవతల పాలిట. దేవతలు పుత్రవాత్సల్యమంతా లోకం మీద చూపించడం ద్వారా లోకంలో భక్తులు ఎప్పుడు ఎవరు ఏ రకంగా ప్రార్థించినా వెంటనే ఆ దేవతానుగ్రహం పొందగలగడం అనేది లోకం పాలిట ఒక పెద్ద వరమయ్యింది. దేవతలందరూ త్రిదశులు కనుక వారు ఎప్పుడూ సంతోషంతో సుఖంగా హాయిగా సుఖాలు అనుభవించాలి అని అనుకుంటారు. కనుక అసలు ఆ స్వర్గము అనే దాని పేరే నాకము అని అంటారు కదా, దాని పేరే అది కనుక సుఖస్థానం. కనుక హాయిగా మీ సుఖాలు, మీ శాంతులు, మీ సంతోషాలు, మీ ఆనందాలు మీరు అనుభవించండి అన్నట్లు దేవతల పాలిటి వరమయ్యింది. అందుకనే అంటారు ఏమనంటే, అమ్మవారు శాపం పేరుతో ఇచ్చినటువంటి వరం అని లోకంలో కూడా మనం గమనిస్తుంటాం. పెద్దలు నీతి బోధిస్తూ ఉంటారు. ఉత్సాహము, ఆలస్యం, అంటే ఆలస్యం అనగా సోమరితనం, రెండు ఉన్నాయి. ఈ ఉత్సాహము అనేది వ్యక్తికి పెద్ద శత్రువు లాంటి మిత్రుడు అట. ఉత్సాహం ఉన్నవాడు, ఉబలాటం ఉన్నవాడు ఆ పనికి పూనుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిరంతర ప్రయత్నశీలుడై ఉంటాడు కదా, అది శరీరానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక క్షణం ఎక్కడ ఆగనివ్వకుండా ఉంటుంది ఆ ఉత్సాహం అనేది. అందుకనే పెద్దలు చెప్పారు, ఉత్సాహో రిపువన్ మిత్రం అని అన్నారు. పైకి చూడ్డానికి మనల్ని కష్టపెట్టేదిగా ఉన్నా అది గొప్ప గొప్ప లాభాల్ని చేకూరుస్తూ ఉంటుంది ఉత్సాహ శక్తి అనేది. మరి ఆలస్యం అనేది, సోమరితనం అనేదో ఆ క్షణంలో తర్వాత చేద్దాంలే, లేకపోతే రేపు చూసుకుందాంలే, ఇప్పుడు వచ్చిన తొందర ఏముంది, ఇప్పుడు ఇది అవసరమా అనేలాంటి ఆలోచనలతో ప్రయత్నాన్ని బబ్బో పెట్టేసేలాంటి ఒక పెద్ద దుర్గుణం ఆ క్షణానికి సుఖాన్ని ఇచ్చేటటువంటి మిత్రుడి లాగా కనిపిస్తున్న శత్రువు అంటుంది శాస్త్రం. ఆలస్యం మిత్రవత్
రిపుహు అని అన్నారనమాట. ఆలస్యం అంటే సోమరితనం. మిత్రునిలాగా తనకు ఫేవర్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ గొప్ప శత్రువు తనకి కీడు చేస్తుంది. ఎలా అయితే ఉత్సాహము రిపువన్ మిత్రమో, అలాగా అమ్మవారి మాట అశపత్ సమన్యు అని అన్నా అది లోకం పాలిట, దేవతల పాలిట పెద్ద వరమైందన్నమాట. ఇప్పుడు మనం ఒక మాట విశ్లేషించుకోవాలి. 100 దివ్య సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఉండగా ఒకానొక ఆఖరి క్షణంలో వచ్చి దేవతలు ఇలా అడ్డం కొడితే అసలు పార్వతీదేవికి కోపమే రాలేదు అని అంటే అది ఎంతవరకు ఉచితం? కథలో ఔచిత్యం గమనించాలి. అంటే ఇంతకుముందు ఏమనుకున్నామంటే, ఇప్పుడే మనం వివేకం వల్ల ఆవేశానికి తావు లేకుండా పోయింది, ఆవేశం ఎప్పుడైతే లేదో అమంగళకరంగా మాట్లాడలేదు పార్వతీదేవి అని అనుకున్నాం. వివేకం అంటే ఏమి, ఆ విజ్ఞానం ఏంటి, ఏమి ఆ ఇన్ఫర్మేషన్ అంటే పార్వతీదేవి దగ్గర కొంత సమాచారం ఉంది. దీన్ని మనం రాబోయే సర్గలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం మరి కాస్త వివరించుకోబోతాం. అప్పుడు చెప్పుకుందాం క్లుప్తంగా. అంటే కనీసం ప్రశ్నించుకోవడానికినా మీకు గుర్తుండడం కోసం ఒక చిన్న మాట అంటాను. అనగా 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 ఒకానొక సందర్భంలో సనత్ కుమారులు వారి తపస్సు, ఆ సందర్భంలో శివుడు వారి దగ్గరికి వెళ్ళడం, ఆ సనత్ కుమారులు గమనించకపోవడం, శివుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన సందర్భంలో నా అంతటి వారినే వస్తే, నేను వస్తే నన్నే పలకరించకుండా నన్ను గమనించకుండా నీ ధ్యాసలో నువ్వు ఉంటావా అని అంటే నేను శపిస్తాను నిన్ను అని అన్న సందర్భంలో వారు బ్రహ్మవేత్తలు ఒక దివ్యమైనటువంటి జ్ఞానంతో ఆత్మస్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటూ ఆత్మానుసంధానం చేసుకుంటున్నటువంటి ఆ స్థితిలో నీ శాపం ఎవరికి, ఈ శరీరానిక నా ఆత్మక అని ఇలాంటి ఒకానొక న్యాయబద్ధమైనటువంటి మాటలు మాట్లాడేసరికి ఆ తార్కికతకు, ఆ వివేకానికి, ఆ బ్రహ్మజ్ఞానానికి, ఆ ఆత్మనిష్టకు అచ్చరు పొందినటువంటి మురిసిపోయినటువంటి ఆ పరమశివుడు ఒకానొక వరం కోరుకోమంటే సనత్కుమారులు తిరిగి అంటారు, నువ్వేమిటి నాకిచ్చేది వరం, కావాలంటే నీకే నేను ఒక వరం ఇస్తాను, కోరుకో అంటారు. అప్పుడు పరమశివుడు ఒక వరం కోరుతాడు. లోకంలో ఎవరినైనా చాలా గొప్పగా ఉన్నారు అని భావిస్తే పిల్లల్ని, ఇలాంటి పిల్లలు నాకుంటే బాగుండు అని అనుకోవడం మనం గమనిస్తూ ఉంటాం కదా. అందున సనత్కుమారులు ఎప్పుడు పసిప్రాయంలో ఉంటారు. వారికి అంతకంటే ఆ పసితనం నుంచి మించి వయస్సు వగైరాలు పెరగడం ఉండవు అని చెప్తారు. మరి అదంతా పెద్ద పురాణ గాథ. అంతటి బాలప్రాయంలో, ఇంతటి వేదాంత ధోరణిలో, ఇంత గొప్ప తపోనిష్టతో పరమశివుడు మూడో కన్ను తెరుస్తాను అంటే కూడా లెక్క చేయకుండా ఉన్న అతన్ని చూసేటప్పటికే నాకు ఇలాంటి కొడుకుంటే బాగుండు అని అనిపించింది. అనుకున్నదే తడవు అడిగేశాడు ఆ వరం, నువ్వు నాకు కుమారుడివై జన్మించాలి అని. అక్కడ పెద్దలు చెప్తారు ఒక దగ్గర, బాగా ఆలోచించుకో ఓ పరమశివ, సరిగ్గా చూసి అడుగుతున్నావా అని అంటారట. పరమశివుడు అసలు ఇందులో మళ్ళీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు, ఇంకా మళ్ళీ ఆలోచనలు అవి ఇవి ఏమి కాదు, నువ్వు నాకు కుమారుడిగా అవతరించాలి, నీలాంటి పిల్లవాడు ఉంటే నాకు ఇంత సంతోషమా అని అన్నారట. సరే తథాస్తు అన్నారట వారు. సనత్ కుమారులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అవతరించారు అని త్రిపుర రహస్యంలో. సనత్ కుమారులు అలా అవతరించడానికి కొంత భగవల్లీల దైవలీల ఉంది. మరి ఆ కథ అయినా కొంచెం తర్వాత చెప్పుకుందాం. మరి ఇప్పుడు దాంతోనే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. సరే, ఆ సందర్భంలో ఈ కథ అంతా పట్టుకొచ్చి పార్వతీదేవి దగ్గర చెప్పారట. సనత్ కుమారులను చూశాను, వారు తపోనిష్ట, అసలు అలాంటి పిల్లవాడు ఉంటేనా ఎంత ఆనందం, ఎంత సంతోషం అని చెప్పి అలా మురిసిపోతూ ఉంటే ఏం జరిగింది, జరిగిన కథ, వరం అడగడం ఇవ్వడం ఇవంతా జరిగింది. ఏమడిగారు మీరు మళ్ళీ చెప్పండి ఒక్కసారి. నువ్వు నాకు పుత్రుడివై జన్మించాలి అని అడిగాను. అరే రే 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 రే, ఎంత పని చేసేవయ్యా శివయ్యా, నాకు పుత్రుడివై రమ్మని అడిగేవా, మాకు అని అడగాలి కదా అని అందట. అప్పుడు శివుడు నాలుగు కరుచుకోవడం తన వంత అయిపోయింది. అంటే కేవలం ఆ శివతేజం వల్ల మాత్రమే ఆవిర్భవించాల్సినటువంటి ఒకానొక దైవలీల అక్కడ సిద్ధమయ్యుందట. ఈ విషయం తెలిసినటువంటి అమ్మవారు మరి పరమశివుడికి, ఆ అమ్మవారికి లోకరీతిని అనుసరించి మిథున సృష్టి జరగవద్దు అని దేవతలు అంటే అప్పుడు ఆవేశపడుతుందా, కోపం వస్తుందా
రానే రాదు. కనుక ఎప్పుడైతే వివేకం మనసులో ఉందో, రాబోయే విషయం ఆ కథ తనకి తెలుసో, ఆవేశానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆవేశం లేదో అమంగళకరంగా ఆ రకంగా ఈ రకంగా మాట్లాడేదానికి అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేదు. అందుకనే మన పెద్దలు ఏదైనా సందర్భం వచ్చి నిజంగానే పట్టరాని కోపంతో ఉంటే కూడా ఎంత అందంగా, ఎంత తీయగా, ఎంత ముద్దుగా తిట్టేవారు. ఓరి నీ ఇల్లు బంగారంగాను అనే మాటలో ఎంత గొప్ప ఆశీర్వచనం ఉంది. ఓరి నీ మొహం సంతకెళ్ళా అంటే అందులో ఎంత గొప్ప ఆశీర్వచనం ఉంది. ఇంట్లో కూర్చుని అమ్మ వండింది, లేకపోతే భార్య చేసి పెట్టింది తింటూ కూర్చుంటే మరి బయటకెళ్ళి వ్యవహారం ఎవరు చేసుకొస్తారు? కనుక సంతకెళ్ళి కావలసిన పచారీ వస్తువులన్నీ కొని తీసుకురా అనేటటువంటి ఆ ప్రయోజకత్వం, ప్రజ్ఞ, ఆ పాఠవం నీకు కలగాలి అనేటటువంటి ఆశీర్వచనం కదా. ఓరి నీ దుంపతేగా అంటూ ఉండడం కూడా మనం చాలా చోట్ల గమనిస్తాం. అంటే నేలలో పండేటటువంటి ఒకనొక దుంప, ఒక కందో లేకపోతే ఇంకా అరటి దుంపలో వగైరాలో పైకి ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం తేలిగ్గా కోసేయగలుగుతాం. లోపల ఉన్నదాన్ని పొందాలి అంటే దాన్ని బాగా తవ్వి 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 తీసుకోవాలి. ఆ వేళ్ళు లోపల కంటే పోయి అనుకోండి, దాన్ని పీకలేక లాగలేక గుంజుకుంటూ వీడు లోపల గుంజుకుంటూ ఉంటాడనమాట. దాన్ని గుంజుతూ వీడు గుంజుకుంటూ ఉంటాడనమాట. ఆ సందర్భంలో నువ్వు ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సులువుగా అవలీలగా సఫలమవ్వాలి అన్నట్లుగా నీ దుంప సులువుగా తెగాలి అనే భావం చెప్తే అది ఎంత పెద్ద ఆశీర్వచనమైంది. కనుకనే క్రోధోపి దేవస్య వరేణ తుల్య అంటారు. ఆ అమ్మవారు శపించినట్లుగా వరమిచ్చింది అని అన్నారు. మరి ఆ దృశ్యం అంత గొప్పగా మంచిగా పండడం కోసం క్రోధ సంరక్తలోచన అనే మాట అన్నమాట. అసలు ఇంతటి సందర్భంలో ఆ అమ్మవారు ఈ దేవతల మాటకు అలా స్పందించడం అంటే అనుగ్రహ దృష్టితో స్పందించడం అనేది అసలు వీలవుతుందా? మనం నమ్మగలమా? ఏదో ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపించాలి అనే నీతులు పుస్తకాల్లో చదవగలుగుతాం, కానీ మనం పాటించగలుగుతామా అని సందేహం వస్తుంది. వాల్మీకి మహర్షి చెప్పారు, అథశైల సుతారామ, అందులో ఉంది ఆ పదంలో ఆ సౌందర్యం అంతా. ఏమనంటే దానికి ముందు ఇంకొక చిన్న మాట అనుకోవాలి మనం. ఏమనంటే యస్మాన్ నివారిత చైవ సంగతి పుత్రకామ్యయ అని ఒక మాట చదువుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటాం మనం. ఏమనంటే యస్మాదు ఎందువల్లైతే పుత్రకామ్యయ సంతానం పొందాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి మాకు సంగతి, ఆ భర్తతో సమావేశం ఆలుమగల ఈ అన్యోన్యత నివారిత మీ చేత అడ్డుకోబడినదో, తస్మాచ్చైవ అదే కారణంగా యూయం మీరు కూడా స్వేషుదారేషు మీ ఇల్లాళ్ల యందు అపత్యం న ఉత్పాదయిష్యథ, సంతతిని పొందలేకుందురుగాక అని. ఇక్కడ వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చెప్పారంటే పుత్రకామ్యయా సంగతి నివారిత అని అన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారండి, శివుడు, పార్వతీదేవి. ఈ ఇద్దరిలో ఈ అపత్యకామన సంతతిని గురించినటువంటి కోరిక ఎవరిది చెప్పలేదు మహర్షి. అంటే సాధారణంగా అనుకోవచ్చు ఇద్దరిది అని, కాదు. అంటే భార్య, భర్త ఆనందం, ఆ ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోవడం ఎంతో అపురూపమైనటువంటి ఆ రమణీయంగా ఉండేలాంటి దాంపత్య గాథ. ఆ వృత్తం అంతా కూడా ఆ లోకానికి అంతకీ ఆది దంపతులు కదా వారు. ఇంత బెట్టుగా, ఇంత తపోనిష్టలో, ఇంత స్థాణ్వాశ్రమం, స్థాణువు, మోడు మాదిరి చిగురించకుండా, కదలకుండా, చెదరకుండా తపస్సు చేసుకుని పరమశివుడి గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నామండి. ఆ సందర్భంలో పార్వతీదేవి చెంతకు వచ్చిన దగ్గర నుంచి మరి ఇంకా మన శివయ్య సరసాలే సరసాలు, లీలలే లీలలు. దీన్ని అంతని గమనిస్తే, ఇందాకటి సనత్కుమారులు వరం అది కూడా గమనిస్తే మీరు గమనించండి, శివుడు సంతతి గురించి ఎంత ఉవ్విళ్ళూరిపోతున్నాడో అర్థమవుతుంది ఆ సందర్భంలో. కనుక ఇక్కడ అపత్యకామన సంతతిని పొందాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి భావన శివయ్యది. ఇది గమనించి వృత్తాంతం తెలిసినా
తారకాసురుడు ఏమని వరం అడిగాడు? కేవలం శివవీర్య సంభూతిని వల్లే తప్ప నాకు ఎవరి వల్ల మరణం రాకూడదు అని అన్నారు కదా. కనుక అక్కడ అమ్మవారి యొక్క శోణితానికి రజస్సుకి ప్రవేశం లేదన్నమాట. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే మళ్ళీ ఈ తారకాసురుడిని ఎదుర్కోవడానికి ఇంకో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అసలు ఒకంత ప్రయత్నం జరగడానికే 100 దివ్య సంవత్సరాలు పట్టింది. మరి ఆ సందర్భంలో అసలు ఎన్ని విషయాలు చెప్పుకోవాలండి మనం? అన్నిటిలో స్త్రీలకు ఓ అడుగు ఎక్కువే అభిప్రాయాలు అని చెప్పినటువంటి పెద్దలు ఆ తరువాతి మాటలో ఎంత నిగ్రహశక్తో అని వర్ణించడానికి ఈ ఒక్క అంశం చాలదా? పిల్లలు 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 అని చెప్పి ఆ ఒడిలో ఆ పిల్లని ఆడిస్తూ మురిసిపోయేటటువంటి ఆ తల్లి, ఆ మాతృత్వం, ఆ వాత్సల్యం వల్ల పట్టరాని ఆనందంతో ఉండేటటువంటి ఆ స్థితిని, ఆ క్షణాన్ని ప్రతి క్షణం వివాహమైన దగ్గర నుంచి అంతలా కోరుకుంటూ ఉంటుందే. అలాంటి సందర్భం పార్వతీ పరమేశ్వరులకు తటస్థించినప్పుడు పార్వతీదేవి సంయమనంతో, నిగ్రహంతో ఈ వరాన్ని, లోకానుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నా ఆనందానికి అవకాశం కాదు అని అనుకుని కేవలం పరమశివుడి ఆనందానికే పెద్దపీట వేసి అని అన్నట్లుగా ఆ 100 దివ్య సంవత్సరాలు అలా గడిపింది కదా. బహుశా సెకండ్ ఛాన్స్ అన్నట్టుగా మరొక అవకాశమో వచ్చేదో ఏమో తెలియదు. కానీ పరమశివుడు ఈలోపు వెళ్ళి దైవలీల అన్నట్లుగా సనత్కుమారుల్ని నువ్వు నాకు పుత్రుడిగా జన్మించు అని చెప్పిన సందర్భంలో పార్వతీదేవికి సంబంధం లేకుండా అయిపోయింది. కనుక ఈ భర్త యొక్క అంశాన్ని, ఆ ఆశయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఆ ఇల్లాలు తన ఆనందం కంటే భర్త యొక్క ఆనందమే ఎక్కువ అనేటటువంటి భావనతో లోకరీతిని అనుసరించి ఆ మిథున సృష్టిని గురించి ఆలోచించేటటువంటి సందర్భంలో యస్మాత్ అపత్యకామ వై భర్త మే వినివర్తిత, మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఉన్నటువంటి మాట. ఇవాల్టి శ్లోకం మనం చదువుకున్నాం. రామాయణంలో ఉన్న మాట ఏమనుందంటే, పుత్రకామనతో ఉన్నటువంటి సందర్భంలో ఈ సమావేశం మీరు చెడగొట్టారు అని ఉంది. ఈ పుత్రకామన ఎవరిదో ఇక్కడ స్పష్టంగా లేదు. ఇటు పార్వతిదా అటు అయ్యవారిదా, ఎవరికి ఇందులో ఆసక్తి ఎక్కువ? ఈ విషయం మహాభారతంలో స్పష్టమైంది. ఏమనంటే ఆ శపించేటటువంటి ఆ మాట అనేటటువంటి సందర్భంలో చెప్పిన మాట, యస్మాత్ అపత్యకామ వై మే భర్త, నా భర్త సంతతి పొందాలి లోకరీతిని అనుసరించి అని నా యందు ఎంతో సంతోషంగా ప్రేమగా ఉన్న సందర్భంలో మీరు మోకాలు అడ్డారు కనుక అనుందనమాట. అంటే దీన్ని బట్టి గమనిస్తే దంపతులు ఇద్దరు సంతతిని కోరుకుంటారు. అందున స్త్రీకి ఆ సంతతి మీద మక్కువ ఎక్కువ అని వేదాలు ఇవన్నీ చెప్తున్నాయి. చెప్పలేక బయట పెట్టకుండా బహుశా మరి ఆ పౌరుషమో పురుష బుద్ధో ఏమో తెలియదు, అంతకంటే కూడా ఎక్కువగా ఆ తండ్రి పిల్లల్ని కోరుకుంటూ ఉంటాడు అని మనకి ఇక్కడ శివయ్య చూపిస్తున్నాడు అనమాట. కనుక నా భర్త రేయింపవళ్ళు ఎప్పుడెప్పుడా నాకు సంతతి కలుగుతుంది అని చెప్పి అపత్యకాముడై ఇంత సంతోషంగా సరదాగా ఉన్నటువంటి సందర్భంలో మీరు అడ్డుకున్నారు కనుక అని ఆ మహాభారతంలో గడిచేటటువంటి ఆ కథాఘట్టం. ఆ మాటను దృష్టిలో పెట్టుకుంటే పరమశివుని కోరిక తీర్చడమే ప్రధానంగా అనుకున్నటువంటి ఈ ఇల్లాలు 100 దివ్య సంవత్సరాలు ప్రయత్నం చేస్తే జరగవలసినటువంటి తారకాసుర వధ, సనత్కుమారులు ఇచ్చినటువంటి ఆ వరం, దీన్ని అంతనీ దృష్టిలో ఉంచుకుంటే, ఎంతో వివేకం తెచ్చుకుంటే, ఆవేశానికి తావు లేకుండా చేస్తే అప్పుడు వరం లాంటి శాపం ఇచ్చింది, శాపం పేరుతో వరాన్ని అనుగ్రహించింది అని కదా అర్థం. ఇంతటి పని చేయాలి అంటే ఆ జగన్మాతకే సాధ్యం శైలసుత అని అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ పని చెయ్యలేమో అని అనిపించినప్పుడు, ఇది నా మనస్తత్వానికి సాధ్యమయ్యేది కాదు అని అనుకున్నప్పుడు వర్ణిస్తూ ఉంటారు కదా, ఏదో ఒకలాగా మనసు గట్టి చేసుకుని గుండె రాయి చేసుకుని ఆ రకంగా వ్యవహరించారు అని. అలా మన జగన్మాత కూడా తన సంతతి తనకు సంతతి అనేటటువంటి మాట ఒకలా ఉన్నా తమ ఇద్దరి సంతతిని గొప్పగా కోరుకుంటున్నటువంటి ఆ పరమశివుడి ఆనందాన్ని కలిగించాలి అనేటటువంటి ఆశయంతో ఉన్న లోకానుగ్రహం ఈ రకంగా అవసరమై ఉంది కనుక మనసు గట్టి చేసుకుని ఆ రకంగా ఆ దేవతలు అన్నదానికి అంగీకరించి తరువాతి మాట మాట్లాడింది, ప్రవర్తించింది అని చెప్పారు కదా. దీనికి కారణమేమి అంటే అథ శైలసుతారామ అని చెప్పారు అనమాట. అందులో ఉంది అంత అర్థం. ఒక శిల, ఒక పర్వతరాజు, ఆ పర్వతరాజుకి పుట్టినటువంటి పార్వతి అంటే తగినంత సందర్భంలో ఎంత అనుగ్రహంతో, ఎంత కరుణతో, ఎంత సున్నితంగా, ఎంత మృదువుగా వ్యవహరించేటటువంటి మనస్తత్వమే అయినా ఒకదాన్ని నిలబెట్టాలి, ఒకదాన్ని రక్షించాలి అని అనుకున్నప్పుడు మనస్సు గట్టి చేసుకోవడంలో ఆడదానికి ఆడదే సాటి
అన్నట్లుగా జగన్మాత నిరూపించి చూపిస్తోంది అనమాట. కనుక అథ శైలసుతారామ పర్వతరాజపుత్రి కనుక, పార్వతి కనుక, అది జడం కనుక, ఒకనొక శిల కనుక, ఇంతటి సుఖానికి అడ్డం పడినటువంటి సందర్భంలో కూడా దేవతల్ని శాపం పేరుతో వరమిచ్చి అనుగ్రహించింది అంటే శైలసుతకే చెల్లు, పార్వతీదేవికే చెల్లు అని అన్నారనమాట. కనుక అది జడం కనుక అది అంత తేలిగ్గా స్పందించదు కనుక గుండె రాయి చేసుకుంది, రాతికి పుట్టినటువంటి కూతురు అని చెప్పడం కోసం అథ శైలసుతారామ అని అన్నారనమాట. అంటే పర్వతరాజపుత్రి పార్వతి అని అర్థం. అథ హైమవతి అని చెప్పినటువంటి అథ హైమవతీ రామ త్రిదశానిదమబ్రవీదు అని అన్న ఆ వరస పూర్తయిపోయేది. కానీ వాల్మీకి మహర్షి ఎంత భావం మనకి చెప్పదలుచుకుని, అంటే పార్వతీ పరమేశ్వరులు ఆ పరమశివుని ఉబలాటం కోరిక, ఆ సందర్భంలో సనత్కుమారుణ్ణి వరమడగడం 100 దివ్య సంవత్సరాలు, ఈ కథలన్నీ గమనిస్తే ఆ పరమశివుడి ఆనందాన్ని దక్కించడమే ఒకానొక అర్ధాంగిగా ఇల్లాలిగా నా వంతు అని చెప్పి 100 దివ్య సంవత్సరాలు ప్రయత్నించినటువంటి సందర్భం. అంటే ఆ పరమశివుని యొక్క దానేమనాలి ఆంతర్యాన్ని, లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆశయాన్ని అంతగా చదివేసింది కనుక ఆ తల్లి ఈ శివుడికి ఇష్టమైనటువంటి పనిని, అంటే మిథున సృష్టి ద్వారా సంతతిని కలిగించాలి అనేటటువంటి భావనను అంతల్లా కట్టుదిట్టంగా మనస్సులో పెట్టుకున్నా చిట్ట చివరికి లోకానికి ఉపకారం చేయడం కోసం దాన్ని గుండె రాయ చేసుకుని దాన్ని ఆపుకుని దేవతలందరితో ఈ శాపం లాంటి వరాన్ని ఇచ్చి ఇలా మాట్లాడింది అని అన్నమాట. కనుక అథ శైలసుతారామ. అంటే తగినంత సందర్భం వచ్చేంత వరకు తన కోరిక, తగినంత సందర్భం వస్తే భర్త కోరిక, తగినంత సందర్భం వస్తే భర్త కోరిక కంటే పిల్లల క్షేమం, ఇదే దంపతులకి ముఖ్యం అన్నమాట. ఎంత స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ కలిసి మిథున సృష్టిని చెయ్యాలి అని అనుకోవడం, కేవలం ఆ పరమశివుడికి సంతటి పరమశివుని యొక్క ఆశయం నెరవేర్చాలి అనే భావనతో తాను కూడా కలిసి ప్రవర్తించడం, ఒకానొక సందర్భంలో మరి లోకాన్ని అనుగ్రహించాల్సి రావడం. ఆ సందర్భంలో అథ శైలసుతారామ పర్వతరాజపుత్రిగా ఉండి తన గుండెను శిలగా మార్చుకుని ఈ మాతృత్వం అనేదాన్ని కూడా పక్కన పెట్టుకుని ఆ దేవతలు అన్నటువంటి మాటను విని ఆ తర్వాత అలా ముందుకి కొనసాగించింది. అంటే నిజంగా ఆశాభంగం అయ్యింది అనే కనుక అని అనుకునుంటే చాలా విధ్వంసం సృష్టించేలాగా తీవ్రాతి తీవ్రమైనటువంటి మాటలతో, దూషణలతో అది అదంతా మరి కొప్పు పట్టుకుని అలా లాగేసుకున్నట్లుగా నీటికుళాయి కోసం ఆడవాళ్ల దెబ్బలాటల్లాగా మనకి సినిమాల్లో చూపించేలాగా అలా అయిపోయేది ఆ దృశ్యమంతా. దానికి దేనికి తావులేదు. ఇంతటి సందర్భంలో కూడా వరమే ఇచ్చింది అంటే ఆ అమ్మవారు ఎంత లోకానుగ్రహానికి సిద్ధపడిందో మనకు అర్థమవుతుంది. కనుక యస్మాన్, ఇది కాక ఇంకొక అద్భుతమైనటువంటి మాట. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ తారకాసుర వధ జరగడం ద్వారా ఈ కుమారస్వామి లోకాన్ని అంతని అనుగ్రహించడం, ఈ కుమారస్వామి ఆ మూర్తిని ఆరాధించడం ద్వారా లోకంలో అందరికీ అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలగడం, ఇదంతా ఉంది కదా. అంతటి శుభ తరుణం అవతల ఉండగా ఇవతల అమంగళకరంగా ఒకనొక ఇల్లాలు ప్రవర్తించడం అనేది చాలా చెడ్డ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కనుక దేవతలు ఎలా అయితే అడ్డుకుంటే మోకాలడ్డు పెట్టారు అని లోకం అనుకుంటోందో, అలా జరగవలసినటువంటి కార్యాన్ని ఆ విధి అంత బలీయంగా దైవలీలగా నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు పార్వతీదేవి అమంగళకరంగా శపిస్తే నువ్విలాగా అంటే నువ్విలాగా అని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకుంటూ పోతే పెద్ద విధ్వంసమే మిగిలేది. కనుక విచక్షణతో, వివేకంతో, ఆలోచనతో, ఆవేశానికి తావివ్వకుండా, ఆవేశం వల్ల ముందు వెనక చూసుకోకుండా మాట్లాడే అమంగళకరమైనటువంటి మాటలకి అవకాశమే లేకుండా ఎంతో మంగళకరంగా ప్రవర్తించింది, వ్యవహరించింది. మీకెవరికి కూడా మా మాదిరిగానే సంతానం లేకుండా అలాగే ఉండిపోదురుగాక అని. దానివల్ల దేవతలందరికీ కూడా లోకమంతా తన సంతతి అని భావించేటటువంటి బహుశా ఒకనొక సైకాలజీ ఏర్పడి ఉండవచ్చు. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా అని నిరుక్తంలో మనం చెప్పుకున్నాం కదా. దేవశబ్దానికి చాలా మంచి మంచి అర్థాలు. సురులు అంటేనే అంటేనే సుఖం, రా అంటే ఇచ్చేవారు అని అనుకున్నాం కదా. కనుక ఆ రకంగా అది లోకానికి ఉపయోగపడింది. ఆ దేవతలకు అందరికీ హాయిగా విలాసంగా సంతోషంగా గడిపేలాగా కూడా ఉపయోగపడింది అని పెద్దలు ఇలా దీన్ని వివరించి విశదీకరిస్తారన్నమాట. కనుక యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యజ అపత్యం వేషుదారేషు తస్మాన్ నోత్పాదయిష్యథ అని అన్నారన్నమాట. అంటే రాబోయే సందర్భం ఎంతో మిక్కిలి శుభప్రదమైనది కనుక ఆ
జరగవలసినటువంటి శుభానికి తన అమంగళకరమైనటువంటి మాట అడ్డు తగులుతుంది కనుక అటువంటి సందర్భంలో కూడా ఎంతో నిదానించి చాలా మృదువైనటువంటి చాలా లోకోపకారం అయ్యేలాంటి మాటని ఆ పార్వతీదేవి అమ్మవారు ప్రయోగించింది అన్నమాట. సరే, తర్వాతి మాట, అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాస్సంతు పత్నజ ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి అని అన్నారు. ఈ మాట చెప్పుకుని మనం ఇంతటితో ఆపేద్దాం, మరి సమయం మించిపోతుంది. ఏమనంటే, ఈ రోజు నుంచి యుష్మాకం పత్నజ అప్రజాస్సంతు, ఈ రోజు నుంచి మీ భార్యలు ఎవరు గర్భం దాల్చడానికి లేకుండుగాక, ఏవముక్త్వా సురాన్ సర్వాన్ ఈ రకంగా చెప్పి అందరి దేవతల్ని ఉద్దేశించి పలికి కొంచెం పృథివీ గురించి ప్రత్యేకంగా పలికిందిట. శశాప పృథివీమపి, ఏమనంటే పాపం పృథివీ ప్రత్యేకంగా చేసింది ఏమనుందండి అంటే అక్కడ చెప్తారు, ఈ పృథివే కనుక దేవతలంతా ముందుకు తోసినా సరే దీన్ని నేను ధరిస్తాను భరిస్తాను అని చెప్పి ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఇంకా దీన్ని భరించేవాళ్ళు ఎవరూ లేరు కనుక ఇంకా చేసేదేముంది, తప్పదు కదా అని చెప్పి తిరిగి నా గర్భమందే దాన్ని ప్రవేశపెట్టి ఉండేవారేమో, ఆ అవకాశం లేకుండా తగుదునమ్మా అని చెప్పి ముందుకొచ్చి దీన్ని ధరించింది కనుక అని చెప్పి పృథివిని కూడా ఒక చిన్నపాటి మందలింపుతో లోకానుగ్రహం చేయబోతోంది. మరి ఆ మాటను రేపటి రోజున వివరించుకుందాం. ఆనాటి పార్వతీదేవి యొక్క ఆ మాటే ఈనాటి లోకంలో మనందరికీ కూడా పృథివీ పట్ల పెద్ద వరమయ్యింది. దాని ద్వారా ఈ భూమి వల్ల అనేక రకములైనటువంటి సుఖాల్ని పొంది మనం హాయిగా ఉండగలుగుతున్నాం అనేది తాత్పర్యం. పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆవిర్భావం జరగాలి అని, దానికి గంగాదేవి యొక్క పాత్ర ఏపాటి అని వివరించాలి అని, ఆ గంగా నామ స్మరణం చేసినంత మాత్రం చేతనే పరమ పావనం అయిపోతుంది జీవితమంతా అని, ఆ గంగాదేవి వల్ల పావనులైనటువంటి సగరపుత్రులందరి గురించి తెలుసుకోవాలి తన వంశపూర్వులు అని ఆశయంతో ఉన్నటువంటి బహుశా ఆ రామయ్యకు ఆ ప్రశ్న వస్తే, ఆ కుతూహలం కలిగితే దాన్ని వివరించదలిచి గంగాదేవి యొక్క పావనత్వాన్ని చెప్తూ గాంగేయుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మనకందరికీ కూడా ఉపదేశం చేసి గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ అనండి, మేనేజ్మెంట్ క్వాలిటీస్ అనండి, ఇలాంటివన్నీ ఒక అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను సుబ్రహ్మణ్యేశ్వర కథా శ్రవణాన్ వల్ల కలిగించాలి అని సంకల్పించిన ఆ వాల్మీకి మహర్షి, ఆ విశ్వామిత్రులు, మన శ్రీరాముడు, వీరందరికీ శతకోటి ధన్యవాదాలని సమర్పించుకుంటూ వారి అనుగ్రహం మనకి శాశ్వతంగా కలగాలని ప్రార్థిస్తూ హరయే నమః. పారాయణ చేసుకుందాము. అధశైలసుత రామ రామ త్రిదశాన్ ఇదమబ్రవీత్ సమన్యుః అశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన యస్మాత్ నివారితా చైవ యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాత్ నోత్పాదయిష్యథా అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాస్సంతు పత్నయః ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షట్త్రింశే సర్గే శ్లోకత్రయం. రమ్యమైన రామాయణ ప్రవచనంలో ఈనాడు పార్వతీదేవి తనకు కలిగినటువంటి ఆ కోపానికి ప్రతిగా దేవతలందరినీ కూడా శపించారు అని, అయితే ఆ శాపము కూడా దేవతల యొక్క ఆ క్రోధము కూడా వరంగానే పరిణమిస్తుంది కావున దేవతలకు వరంగానే పరిణమించింది అనే విషయాన్ని కూడా చక్కగా మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది, మరి దేవతల యొక్క ఆ పత్నులయందు స్త్రీలయందు సంతానము కలగదు అని శపించారు కదా, మరి ఈ శాపం అప్సర స్త్రీలకు వర్తిస్తుందా?
ఎందుకు అంటే మేనక, ఊర్వశి, అదేవిధంగా ఈ సోమద, ఘృతాచి మొదలైన అప్సర స్త్రీలు సంతానాన్ని కన్నట్లుగా మనం వింటూనే ఉన్నాం. మరి వారు కూడా దేవతా స్త్రీలే కదా, మరి వారికి ఎలా సంతానం కలిగింది అని అంటే పార్వతీదేవి యొక్క శాపము ఈ దేవతల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అప్సర స్త్రీల విషయంలో పార్వతీదేవి వారి యొక్క శాపం అనేది వర్తించదు. ఎందుకు అంటే అప్సర స్త్రీలు దేవతలకు భార్యలుగా ఉండలేదు, భార్యలు కాదు. అందుకనే వారు ఆయా సందర్భానుసారంగా మానవులకు భార్యలై వారు సంతానాన్ని పొందారనే విషయాన్ని మనకు పెద్దలు చక్కగా తెలియజేశారు. మరి అటువంటి భావాలు కలిగినటువంటి శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛ మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా శూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠ త్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గా త్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్ వివిధ చికిత్సార్థం మంత్రో యంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ
जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। ओम नमो भगवती विष्णुशक्तिमेनाम्। ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा इति मंत्री महामंत्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत्। कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैभिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।